ఆంధ్రాలో జిల్లా కోవిస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు. విశాఖ నగరంలో జీవీఎంసీ వీఎంఆర్డీఏ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహణలో భాగంగా మధురవాడ సమీప కాపుల్పడ్డ వద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను మంగళవారం స్థానిక భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి నారాయణ సందర్శించారు. జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ ఎంవి చారి తదితరులు ప్లాంట్ నిర్వహణకు సంబంధించి వివరాలను మంత్రికి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముందుగా స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానికంగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్వహణ మరింత ఆధునీకరించే దిశగా మంత్రి నారాయణ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ పర్యటన చేపట్టామన్నారు. ఈ ప్లాంట్ కారణంగా దుర్వాసన రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకు అవసరమైన ప్రభుత్వ సహకారాన్ని అందజేస్తామని ప్లాంట్ నిర్వాహకులకు ఆయన హామీ ఇచ్చారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రపంచ దేశాలు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించి మంచి ఫలితాలు సాధిస్తున్నాయన్నారు. ఎందుకంటే 20 లక్షల పాపులేషన్ తోటి 98 మెగా వాట్లతోటి మరి స్టేట్లోనే హైయెస్ట్ రెవెన్యూ కానీ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చేస్తున్న కార్పొరేషన్. దాంతోపాటు యుఎంఆర్డీ ఈ రెండింటికి సంబంధించి ఒక సమీక్ష సమావేశం ఈరోజు చేయాలి. అలాగే అధికారులతో కూడా అందరితో కొత్త వాళ్ళు గవర్నమెంట్ బాధ్యతలు వచ్చారు కాబట్టి కమిషనర్ కానీ యుఎంఆర్డీ కానీ వీళ్ళందరూ అధికారులు వాళ్ళంతా కూడా మాట్లాడాలని ఉద్దేశంతో ఆయన షెడ్యూల్ రావడం. నిన్న ఈవినింగ్ వచ్చి సమీక్ష చేసే ముందు ఫస్ట్ అలవాటు ఏంటంటే ఏదైనా ఒక సమీక్ష చేసే ముందు దాన్ని పూర్తిగా స్టడీ చేయడం, ఏదో కాగితాలు ఇస్తే చూసి చేయడం అని అలవాట్లేదు. మరి ముందు నేను మార్నింగ్ 7 o'clock ఫీల్డ్లోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే బాగుంటుంది చెప్పి ఈ ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన టాలెంట్ వేస్ట్ సంబంధించిన ప్లాన్ చూద్దామని చెప్పని తీసుకోవటం, దానికి సంబంధించి రావడం అందరి సమస్యలో చూసాం. ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈరోజు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రపంచంలోనే ఒక పెద్ద ఛాలెంజింగ్ జాబ్. అటువంటి దాన్ని ఈరోజు దీన్ని జిల్లా వాళ్ళు చేయటం, చిన్న చిన్న సజెషన్స్ లేకపోతే మేము చెప్పినప్పుడు కూడా ఒక ఎక్సలెంట్గా ఫంక్షన్ చేస్తున్నా ఇది. అయితే నేను ఒకటే మంచిగా కోరాను, ఈ ఏదైతే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పెట్టిన లొకేషన్ ఉందో స్ట్రాటజీగా ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక పక్క నేషనల్ హైవే, ఇంకో పక్క మధ్యలో ఐటీ హిల్స్, రుషికొండ హిల్స్, అలాగే టూరిజం ప్లాన్స్, దాంతోపాటు వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిడెన్షియల్ కాలనీ. అటువంటి లొకేషన్లో ఆ రోజు ఎప్పుడో అంటే అప్పటికి ఇంకా అంత డెవలప్ కానీ ఏరియాలో దీన్ని పెట్టుకోవడం. మరి ఇక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ టైం 2014-19లో బాగుంటున్నప్పుడు ముఖ్యమంత్రి గారిని మనం గుర్తుంది, చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఉంటారు. ఆ రోజు ఆయన బస్సులో సర్కిట్ హౌస్ నుంచి మార్నింగ్ బయలుదేరించి మొత్తం బీచ్ రోడ్ మీదుగా హైవే మీదుగా మొత్తం ఎంత అని చెప్పి ఈ ఏరియా కూడా చూపించినప్పుడు పబ్లిక్ ఆ రోజు చాలా మంది చెప్పారు, సార్ ఎప్పుడో డంప్ యార్డ్ పెట్టినప్పుడు ఇదంతా అవుట్స్కట్స్, ఇప్పుడేమో సిటీ మధ్యలోకి వచ్చింది, మెయిన్ ఏరియా అయింది కాబట్టి డంప్ యార్డ్స్ వచ్చేయమంటే అప్పుడు కమిషనర్ హెన్నాడ్ గారు ఉన్నారు, ఆయనకి అలాగే కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళంతా అందరితో కూడా చెప్పి మన అందరితో చెప్పి దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటే ఆల్టర్నేటివ్ మళ్ళీ తగ్గుడు వెళ్ళి అక్కడ ఒక సైట్ కూడా చూడండి, ఆ సైట్ కూడా దానికి డబ్బు కోసం ఫైనలైజ్ చేశాం. ఒక 2-3 టెంపుల్ ముందు ట్రయల్ తీసుకెళ్తే అక్కడ విలేజ్ నుంచి పెద్ద రియాక్షన్ వచ్చింది. అప్రోచ్ ఇదేంటి సార్ ఎక్కడో సిటీలో డబ్బు తెచ్చి మా గొడవ చేస్తారా, మేము ముఖ్యమంత్రి గొడవ చేస్తామంటే సరే అప్పుడు దాన్ని వద్దు, మళ్ళీ కొత్తగా షిఫ్ట్ చేయడం ఏమి కాదు, ఇక్కడే దీన్ని ఏ విధంగా బెటర్ గా చేసి చూడడం. ఇవాళ మార్నింగ్ 7 to 9 ఫిజికల్ గా ఏదైనా చూస్తామని అనిపిస్తే పర్టికులర్ గా స్వచ్ఛ ఆంధ్ర ఈ ప్లాంట్ వేస్ట్ ఎనర్జీ చూడాలని కమిషన్ గారికి అయితే దానికి సంబంధించిన అంటే ఈ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయన కూడా తర్వాత 9 నుంచి ఈవినింగ్ 3:30 దాకా అధికారులతో రివ్యూస్ పెట్టుకున్నారు. టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇలా మెయింటెనెన్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అప్రదార్థిస్ కావచ్చు, ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు. 3:30కి మళ్ళా ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎమ్మెల్యేలందరితో యాక్చువల్గా ఇంట్రాక్షన్, వాళ్ళ సమస్యలు ఏమి తెలుసుకుని ఏం చేయాలనే ఒక ప్లాన్ కోసం
ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకునే ఫస్ట్ ప్లాంట్. కంబైన్డ్ ఆంధ్రాలో కూడా ఇదే ఫస్ట్ ప్లాంట్. ఎందుకంటే 2014-19 దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అమరావతి రాజధాని కోసం అనేక దేశాలు చేశాం. టోక్యో కావచ్చు, సింగపూర్ కావచ్చు, చైనా, జపాన్, రష్యా అని అనేక అక్కడంతా యాక్చువల్గా దీని మీద సాలిడ్ వేస్ట్ మీద స్టడీ చేసాం. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. ఈరోజు సింగపూర్ తీసుకుంటే 720 చదరపు కిలోమీటర్ల ఏరియా, మన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 620-650 ఆల్మోస్ట్ ఈక్వల్. వాళ్ళ దగ్గర 4 ప్లాంట్లు ఇలా ఉంటాయి. టోటల్ సాలిడ్ వేస్ట్ అంతా 4 ప్లాంట్లు వేస్తారు. పర్లైట్ మంత్లీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్. టోక్యో సిటీ 1 crore పాపులేషన్, 50 డివిజన్స్, 49 ప్లాంట్లు ఉన్నాయి. నేను చెప్పేది 2014-19 49 ప్లాంట్లు, 50 వార్డు, 49 ప్లాంట్లు, 20 టన్స్ వచ్చిన వేస్ట్ దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 200 టన్నుల కంటే తక్కువ వస్తే దాన్ని బరం చేసి వదిలేస్తారు. ఇలా ఉంటే వాటిలన్నింటినీ స్టడీ చేసి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ కన్వీనర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆ రోజు 7 మంది సీఎంలతో కమిటీ చేశారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ పెట్టారు. నేను కూడా ఆ మీటింగ్కి మంత్రిగా పోయేవాడిని. అక్కడ కూడా డిస్కస్ చేశాను. ఫైనల్ గా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి సింగపూర్ లోను, టోక్యోలో ప్లాంట్ కూడా చూశారు. నేను విజిట్ పోయినప్పుడు వారికి చెప్పడం జరిగింది. వాళ్ళకి చూశాను. వెంటనే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో 13 ప్లాంట్ పెట్టమని ఆదేశించారు. ఇక్కడ వచ్చి 1200 టన్తో 15 మెగావాట్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ వేస్ట్ ని బరం చేస్తారు. దాన్ని నేనే ఓకే సార్.